హాయ్! ఐక్యూఓ నుంచి మరో కొత్త పర్ఫార్మెన్స్ ఫోకస్ స్మార్ట్ఫోన్ వచ్చేసింది. అదేనండి ఐక్యూఓ 15R. అసలు ఈ స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఒక కొత్త సంచలనం సృష్టించడానికి రెడీగా ఉంది. మరి ఈ విశ్లేషణలో దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఇంకా పర్ఫార్మెన్స్ అన్నింటినీ డీటెయిల్డ్గా చూద్దాం. పవర్ ఇప్పుడు దాని సరైన రూపాన్ని కనుగొనబోతోంది. ఇది ఐక్యూఓ వాళ్ళ మాట. అంటే వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారంటే అల్టిమేట్ పవర్ని ఒక మంచి డిజైన్లో, అది కూడా అందుబాటు ధరలో ఎలా బ్యాలెన్స్ చేశారో మనం ఈ ఫోన్లో చూడబోతున్నామన్నమాట. సరే, ఇక ఈ ఫోన్ సంగతేంటో చూద్దాం. ముందుగా దీన్ని కొత్త వాల్యూ ఫ్లాగ్షిప్ అని ఎందుకంటున్నారో చూద్దాం. ఆ తర్వాత డిజైన్, డిస్ప్లే, దాని పవర్ ఇంకా కూలింగ్ సిస్టమ్, తర్వాత బ్యాటరీ, ఛార్జింగ్, ఫైనల్గా కెమెరా సిస్టమ్ ఎలా ఉందో చూసి మన తుది అభిప్రాయం చెప్పుకుందాం. లెట్స్ స్టార్ట్. మొదటి పాయింట్, అసలీ ఫోన్ని కొత్త వాల్యూ ఫ్లాగ్షిప్ అని ఎందుకు పిలుస్తున్నారు? ఎందుకంటే ఐక్యూ 15R టార్గెట్టే అది. మిడ్ రేంజ్ ధరలో ఒక హై ఎండ్ అంటే ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ను అందించడమే దీని లక్ష్యం. లాంచ్ డేట్ కూడా వచ్చేసింది. ఇండియాలో ఫిబ్రవరి 24, 2026న లాంచ్ అవ్వబోతోంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఇది గ్లోబల్గా లాంచ్ అయిన ఐక్యూ Z11 టర్బోకి ఇండియన్ వర్షన్ అన్నమాట. సో ఆ ఫోన్లోని పవర్ఫుల్ హార్డ్వేర్ ఇప్పుడు మనకు కూడా అందుబాటులోకి రాబోతోంది. ఓకే, ఇక ఫోన్ని చేతిలోకి తీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. అంటే దీని డిజైన్ ఇంకా డిస్ప్లే డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇంత పవర్ఫుల్ హార్డ్వేర్ని ఈ డిజైన్లో ఎలా అమర్చారు? స్క్రీన్ క్వాలిటీ ఎలా ఉంది? చూద్దాం రండి. బిల్డ్ క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. మధ్యలో ఒక సాలిడ్ మెటల్ ఫ్రేమ్ ఇచ్చారు. చాలా దృఢంగా ఉంటుంది. ఇంకో విషయం, దీనికి IP68 ఇంకా IP69 రేటింగ్స్ రెండూ ఉన్నాయి. అంటే డస్ట్, వాటర్ నుంచి ఫుల్ ప్రొటెక్షన్. ఇక డిజైన్ విషయంకొస్తే ఫ్లోటింగ్ కెమెరా డెకో అంటున్నారు. చూట్టానికి చాలా నీట్గా ఉంటుంది. కానీ అస్సలు హైలైట్ ఏంటంటే అల్ట్రాసానిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. అంటే మీ వేళ్లు తడిగా ఉన్నా సరే ఫటాఫట్ అన్లాక్ అయిపోతుంది. చాలా ప్రాక్టికల్ ఫీచర్ ఇది. ఇక డిస్ప్లే స్పెసిఫికేషన్స్ చూస్తే వావ్ అనిపిస్తుంది. ఇది 6.59 అంగుళాల LTPS AMOLED ప్యానెల్. రిజల్యూషన్ కూడా ఫుల్ HD కాదు, 1.5K, అంటే ఇంకా షార్ప్గా ఉంటుంది. గేమర్స్ కోసం 124Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. సో స్క్రోలింగ్, గేమింగ్ అంతా బటర్ స్మూత్గా ఉంటుంది. ఇక రాత్రిపూట ఫోన్ ఎక్కువ వాడేవాళ్ల కోసం 4320Hz హై ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ ఉంది. దీనివల్ల కళ్లపై భారం చాలా వరకు తగ్గుతుంది. ఇక్కడ ఒక నంబరుంది చూడండి, 5500 నిట్స్. ఇది పీక్ బ్రైట్నెస్. అసలు దీని అర్థమేంటంటే మీరు ఎండలో నిలబడి ఫోన్ చూసినా సరే స్క్రీన్ మీద ఉన్నది క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. చాలా ఫోన్లు ఈ విషయంలో ఫెయిల్ అవుతాయి, కానీ ఇది మాత్రం ఆదరగొట్టేస్తుంది. సరే, డిజైన్, డిస్ప్లే బాగున్నాయి. మరి పర్ఫార్మెన్స్ సంగతేంటి? ఇప్పుడు మనం ఈ ఫోన్ యొక్క గుండెకాయ లాంటి కోర్ పవర్ ఇంకా కూలింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ఫోన్ని వాల్యూ ఫ్లాగ్షిప్ అనడానికి మెయిన్ రీజన్ ఇదే. దీంట్లో ఉంది లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ స్నాప్డ్రాగన్ 8 Gen 5. ఇది చాలా పవర్ఫుల్ చిప్సెట్. ఎందుకంటే ఇది లేటెస్ట్ 3 నానోమీటర్ టెక్నాలజీపై తయారైంది. అంటే తక్కువ పవర్ వాడుకుంటూ ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుందన్నమాట. ఈ ప్రాసెసర్ లోపల క్వాల్కామ్ ఒరియన్ కోర్స్ వాడారు. దీన్ని చాలా స్మార్ట్గా డిజైన్ చేశారు. 2 కోర్లేమో 3.8 GHz దగ్గర పనిచేసే హై పర్ఫార్మెన్స్ కోర్స్, అంటే హెవీ గేమింగ్, 4K వీడియో ఎడిటింగ్ లాంటి పనుల కోసం. మిగిలిన 6 కోర్లు 3.32 GHz దగ్గర పనిచేసే ఎఫిషియన్సీ కోర్స్. ఇవి నార్మల్ పనులకు, బ్యాటరీ లైఫ్ పెంచడానికి ఉపయోగపడతాయి. సో పవర్ కావాల్సినప్పుడు పవర్, బ్యాటరీ సేవ్ అవ్వాల్సినప్పుడు సేవింగ్ రెండూ బ్యాలెన్స్ అవుతాయి. 8000 మిల్లీమీటర్ స్క్వేర్. ఈ నంబర్ దేనిదో తెలుసా? ఇదే ఈ ఫోన్ కూలింగ్ సిస్టమ్ యొక్క సైజ్. ఇంత పెద్ద నంబర్ ఎందుకిచ్చారో నెక్స్ట్ చూద్దాం. అసలు వేపర్ ఛాంబర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఫోన్ని చల్లగా ఉంచే ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ. లోపలుండే లిక్విడ్ ప్రాసెసర్ నుంచి వచ్చే వేడికి ఆవిరై ఆ వేడిని ఫోనంతా స్ప్రెడ్ చేసి చల్లబరుస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 5 లాంటి పవర్ఫుల్ ప్రాసెసర్ని కంట్రోల్లో పెట్టాలంటే ఈ 8000 mm² వేపర్ ఛాంబర్ చాలా అవసరం. దీనివల్ల మీరు గంటల తరబడి గేమ్స్ ఆడినా ఫోన్ హీట్ అవ్వకుండా, పర్ఫార్మెన్స్ డ్రాప్ అవ్వకుండా చూసుకుంటుంది. ఓకే, పర్ఫార్మెన్స్ సూపర్, కూలింగ్ కూడా అదిరిపోయింది. మరి బ్యాటరీ సంగతేంటి? ఇంత పవర్ని సపోర్ట్ చెయ్యాలంటే బ్యాటరీ కూడా గట్టిగా ఉండాలి కదా. సో ఇప్పుడు మనం బ్యాటరీ ఇంకా ఛార్జింగ్ అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుందాం.
7600 mAh. నమ్మలేకపోతున్నారా? నిజమే. ఈ రేంజ్లో కాదు చాలా ఫ్లాగ్షిప్ ఫోన్లలో కూడా ఇంత పెద్ద బ్యాటరీ మనం చూడలేదు. అంటే హెవీ యూసేజ్లో కూడా మీకు రోజంతా బ్యాటరీ లైఫ్ ఈజీగా వస్తుందన్నమాట. ఇదొక మేజర్ ప్లస్ పాయింట్. అయితే 7600 mAh బ్యాటరీ అంటే ఛార్జింగ్ అవ్వడానికి గంటలు పడుతుందా అని అనుకోవచ్చు. కానీ అక్కడే ఉంది అసలు మ్యాజిక్. దీనికి 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంటే ఇంత పెద్ద బ్యాటరీని కూడా చాలా తక్కువ టైంలోనే ఫుల్ ఛార్జ్ చేసేయొచ్చు. ఇది మామూలు లిథియం అయాన్ బ్యాటరీ కాదు, లేటెస్ట్ సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో వస్తోంది. దీనివల్ల 2 పెద్ద లాభాలున్నాయి. ఒకటి, నార్మల్ బ్యాటరీల కన్నా ఎక్కువ పవర్ని తక్కువ స్పేస్లో స్టోర్ చేస్తోంది. అందుకే అంత పెద్ద కెపాసిటీ సాధ్యమైంది. 2, ఇది ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. అంటే బ్యాటరీ లైఫ్ స్పాన్ ఎక్కువ. సో లాంగ్ టర్మ్లో కూడా పర్ఫార్మెన్స్ స్టేబుల్గా ఉంటుందన్నమాట. సరే, పర్ఫార్మెన్స్, బ్యాటరీ అన్నీ చూశాం కదా. ఇక ఫైనల్గా కెమెరా సిస్టమ్ ఎలా ఉంది, ఓవరాల్గా ఈ ఫోన్ ఎవరికి బెస్ట్ ఆప్షన్ అవుతుందో చూసి ముగిద్దాం. కెమెరా సెటప్ చూస్తే మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ శాంసంగ్ HP5 సెన్సార్తో వస్తోంది. దీనికి OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. సో ఫోటోలు, వీడియోలు షేక్ అవ్వకుండా చాలా స్టేబుల్గా వస్తాయి. ఇక 200 MP ఉండటం వల్ల ఇంకో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఫోటోని క్రాప్ చేసినా క్వాలిటీ తగ్గదు. దీన్నే లాస్లెస్ డిజిటల్ జూమ్ అని కూడా అంటారు. దానికి తోడు ఒక 8 MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంది. ముందువైపు సెల్ఫీల కోసం 32 MP కెమెరా ఇచ్చారు. ఇది 4K వీడియో రికార్డింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఫైనల్గా ఈ ఫోన్ యొక్క కీలక బలాలేంటో ఒకసారి చూద్దాం. నంబర్ 1, స్నాప్డ్రాగన్ 8 Gen 5 పర్ఫార్మెన్స్. నంబర్ 2, 760 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ, ఇది క్లాస్ లీడింగ్. నంబర్ 3, ఆ పర్ఫార్మెన్స్ని కంట్రోల్ చేయడానికి 8000 mm² కూలింగ్ సిస్టమ్. ఆ తర్వాత అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇవన్నీ 55,000 రూపాయలలోపు ధరలు రాబోతున్నాయి. ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ కలిగి చూస్తే iQ15R నిజంగా ఒక పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ ఫ్లాగ్షిప్గా కనిపిస్తోంది. ఈ ఫీచర్లు, ఈ ధర ఇవన్నీ చూశాక ఒకటే ప్రశ్న మిగులుతుంది. పర్ఫార్మెన్స్నే ప్రధానంగా కోరుకునే స్మార్ట్ఫోన్ లవర్స్ కోసం ఇది ఒక కొత్త బెంచ్మార్క్ని సెట్ చేస్తుందా? మార్కెట్లో దీని ప్రభావం ఎలా ఉండబోతుందో మనం వేచి చూడాలి.